ఆశా యూనియన్ అధ్యక్షురాలని. నా పేరు వచ్చి వసుంధరాదేవి అండి. నిన్న మెడికల్ క్యాంపులో ఎంపీడీఓ ఆఫీస్లో మెడికల్ క్యాంప్ జరిగింది సార్. అక్కడ మెడికల్ క్యాంప్కి మా అధికారి వచ్చేసి మమ్మల్ని అక్కడికి డ్యూటీలకి వెళ్ళమని చెప్పారు. సార్ మీద గౌరవంతో మేము అసలు ఏరియా మాది కాదు, మాకు ఎలాంటి సంబంధము లేదు. మా సార్ మీద మర్యాదతో మేము అక్కడికి వెళ్ళాం సార్. అసలు పూర్తి ఇన్ఫర్మేషన్ లేక అమ్మాయి ఒక 10 నిమిషాలు లేట్గానే వెళ్ళింది. మా సూపర్వైజర్ వచ్చేసి తనని అడుగుతున్నది, ఏమని ఎందుకు లేట్ అయిందమ్మా ఏంటి అనేసి అడుగుతూ ఉంటే పక్కన ఏఎన్ఎం, ఆ వార్డుకు సంబంధించిన ఏఎన్ఎం మాట్లాడుతూ నోటికి ఎలా వస్తే అలా మాట్లాడి నా నోరు చెయ్యి అనేసి రచ్చ చేసేసి ఆ అమ్మాయినే కాదు, ఒక 10 నిమిషాల ముందు వెళ్ళిన ఇంకొక ఆశాను కూడా అలాగే నోరు ముయ్యి అనేసి ఆ మాట్లాడటము రెట్టింపు అయిపోయి 1 గంట తర్వాత ఈ అమ్మాయిని కొట్టడం అనేది ఒకటి జరిగింది. ఆ జరగటంలో అమ్మాయి బాధకు గురి అవ్వటం కాకుండా రాత్రి ఏదో సూసైడ్ చేసుకుంటా అన్న టిఫిన్లో ఇంటికి వెళ్ళిపోయేసి అమ్మాయిని మేము ఆపడానికి మేమిద్దరం ముగ్గురు ఆశాలం పోయి మేము అమ్మాయిని బైండ్ అవుట్ చేసుకొని జాగ్రత్త చేసుకొచ్చుకున్నాం. ఏంటంటే ఏఎన్ఎంలు ఈ సచివాలయం వచ్చినప్పటి నుంచి ఏఎన్ఎంలు టార్చర్ అనేది ఆశాల మీద చాలా ఎక్కువగా బాధగా ఉంది. ఈరోజు దాని నిమిత్తము డిప్యూటీ డిఎంహెచ్ఓ మేడం గారికి అర్జీ ఇవ్వడానికి వచ్చాము. మేడం గారు ఈరోజు లీవ్ పెట్టినారు, సార్కి ఇన్ఛార్జ్ సార్కి ఇచ్చాము. మేడం గారు కానీ ఈ విషయంలో పరిష్కరించకపోయినట్టయితే మేము దీని మీద భారీ ఎత్తున మేము పెట్టదలుచుకున్నాం సార్. ఈరోజు ఒక ఆశాన్ని కొట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. వర్క్లోనే ఇలాగే జరుగుతుంటే మాటలంటే మేము ఎట్లో సర్దేసుకున్నాం చేశాం. ఈరోజు ఒక ఆశ మీద చేసుకున్నారంటే ఈ విషయాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం సార్. ఇది ఎక్కడికన్నా పోయినా చేసినా కానీ ఈ విషయంలో మటుకు మేము ఏకీభవించాం. వాళ్ళు సారీ చెప్పినంత మాత్రాన సారీకి మేమేం లొంగేది లేదు సార్. ఇప్పుడు అమ్మాయిని 100 మంది జనంలో కొట్టింది, సారీ చెప్పినంత మాత్రం మాకేం ఒరిగేది లేదు, అమ్మాయిని బాధ నేను తీర్చేది లేదు. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వము కూడా ఇట్లాగనే మా మీద విపక్షం చూపిస్తున్నది. ఆశాలకు మర్యాద అనేది లేకుండా అయిపోయింది. మర్యాద అనేది కాకుండా చేసుకోవడం ఇది మేము కనీ విని ఎరగని మేము 16 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాం. 16 సంవత్సరాల్లో ఇటువంటి విషయం మేము ఈ రోజుకి ఎరగం సార్. ఈ విషయం మీద మాకు ఎలాంటి ఆన్సర్ గా రాకపోతే భారీ ఎత్తున నిరసన అనేది మేము తెలుపుతాం. ఏం చర్యలు తీసుకోవాలనుకుంటున్నాం? మేము ఆమెని సస్పెండ్ చేయాలనే విషయంలోనే మాకు సారీ అవసరం లేదు సార్. ఈ రోజు ఈ ఏఎన్ఎం ఉంది, ఇంకో రోజు ఇంకొక ఏఎన్ఎం కూడా అవకాశం ఇచ్చారు. వచ్చేసి డ్యూటీకి వెళ్ళాను సార్. నేను ఆఫీస్ కాడికి డిప్యూటీ ఆఫీస్ కాడికి వెళ్ళాను సార్. వెళ్ళటంలో ఒక 10 నిమిషాలు లేట్ అయింది సార్. నాకు వెళ్ళటంలో 10 నిమిషాలు లేట్ ఎందుకు అయిందంటే ఇక్కడ ట్రాఫిక్లో ఇరుక్కోపోయాను సార్. ఇక్కడ ట్రాఫిక్ వచ్చేసి 1 వే చేశారు, నా ఆటోలో ఇరుక్కోపోయాను నేను. ఇంకా అక్కడి నుంచి వెళ్ళి గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పాను. కానీ మా సీఓ మేడం సునీత మేడంకి గుడ్ మార్నింగ్ చెప్పాను. చెప్తే మేడం వచ్చి సరే అయితే కూర్చో అని చెప్పారు. అన్న తర్వాత 2 నిమిషాల తర్వాత ఎందుకు లేటుగా వచ్చావు, నిన్న చెప్పాము కదా డ్యూటీ అని చెప్పి ఎందుకు ఇంత లేటుగా వచ్చావు అన్నాను సార్. మేడం నేను ఇట్లాగా ట్రాఫిక్లో ఇరుక్కోపోయాను అందుకని లేట్ అయింది మేడం అని చెప్పి చెప్తే మేడం ఏం చెప్పారంటే అని మాట్లాడుతున్నాను సార్. అందులో శివకుమారి మేడం ఇటు తిరుక్కొని నువ్వు ఎగస్ట్రాలు మాట్లాడబాక మేడం చెప్తున్నాను సార్. అంటే లేట్ వచ్చిందంటే మీరు ఎప్పుడు ఏ రోజు వచ్చారు లేటు, మేము వచ్చి అన్నీ చేసుకున్నాము. మేము వచ్చి ఇక్కడ టేబుల్స్ అవి వేసుకుని మెడిసిన్ అవి పెట్టుకున్నాము. మీరు వచ్చి చేయాల్సిన పని మేము చేస్తున్నాము, మీరు కదా చేయాల్సింది మేము చేసాము ఏం నమ్మలయ్యండి అని చెప్పి నా మీద రివర్స్గా అంటే తను వెనక కూర్చొని ఉన్నాను సార్. తను ఇటు తిరుక్కొని నాతో చెప్తా ఉన్నారు. నేను అప్పుడు ఏం చెప్పానంటే మేడంకి, మేడం నేను మేడం చెప్తాను, సీఓ మేడం చెప్తాను, మీరు అటు తిరుక్కోండి మేడం, నేను మేడంతో మాట్లాడితే నేను మేడంకి నవ్వుతూ చెప్తున్నాను, మేడం లేట్ అయింది మేడం ఎక్స్క్యూజ్ చేయండి మేడం అని మేడంతో చెప్తున్నాను. అటు తిరుక్కోండి మేడం అంటే తను ఒప్పుకోలేదు సార్. ఒప్పుకోకుండా నువ్వు నోరు మూసేసాయి, నువ్వేంది మేడం చెప్పేది, నేను చెప్తాను 5 నిమిషాలు లేట్ వచ్చారు తనకు చెప్పాను నేను. తను గమ్ముగా అయిపోయావు, నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి నా మీద రివర్స్ అయ్యారు. మేడం అటు మల్లుకోండి మేడం ఇది కాదు మేడం, నేను మేడం చెప్పుకుంటా అంటే నా ఏయిన్నం కాదు సార్. నేను తన కాడ వర్క్ చెయ్యట్లేదు, తను నా ఏయిన్నం కాదు, నా వార్డు ఏయిన్నం కాదు, ఏమి కాదు. కానీ డాక్టర్ గారు డ్యూటీ చేశారు కాబట్టి వెళ్ళాను అక్కడికి ఆ రోజు, అంతే. నా ఏయిన్నం కూడా కాదు కదా. అలాంటప్పుడు మీరు అటు తిరుక్కోండి మేడం, నేను తనతో మాట్లాడి మేడం చెప్పాలంటే మేడం సీఓ మేడం ఏమో గమ్ముగా అయిపోయారు. ఇంకా నా మీద ఇంకా నువ్వు నోరు మూసేసాయి, నువ్వు నోరు ఎత్తబాక, నువ్వేంది ఎట్లా అట్లా మాట్లాడుతున్నావు. పక్క ఆశ కూడా వచ్చింది, తనకి నేను చెప్పాను అరగంట క్లాస్ పీకాను తను గమ్ముగా అయిపోయింది. కానీ నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావు చెప్పి మాట్లాడుతానే ఇట్లా లేచి ఇంకా నోరు ముయ్యి అని చెప్పేసి ఈ రైట్ సైడ్ ఇట్లా కూర్చొని ఉన్నాను సార్. వెనక తను ఇటు కూర్చొని
మళ్ళీ ఇట్లా ఒక్క దమ్మున లాగి ఇట్లా కొట్టింది సార్. కొట్టడమే నేను సీఓ మేడం చెప్పాను. మేడం నన్ను కొట్టింది మేడం